జిల్లాలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ సర్జరీతో నెలకొల్పిన అమర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ను ఒంగోలు ప్రజలు ఉపయోగించుకోవాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్లో అమర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ను ప్రారంభించి మాట్లాడారు. అమర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో ఆధునిక వసతులతో పాటు అన్ని పరికరాలు అమర్చారన్నారు. డాక్టర్ అమర్నాథ్ రెడ్డి ఆర్థోపెడిక్ రంగంలో సీనియర్ వైద్యులని, ఇతర దేశాల్లో కూడా వైద్య సేవలు అందించారన్నారు. వారి తండ్రి DMHOగా రిటైర్ అయ్యారని, ఆయన ప్రస్తుతం గిద్దలూరులో హాస్పిటల్ ప్రారంభించి ఉచిత ఓపీతో వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, PDCC బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, డాక్టర్ మాధవ్ రెడ్డి, ఇతర డాక్టర్లు, అభిమానులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు హాస్పిటల్ పెట్టడం, అదేవిధంగా ఈరోజు సహచర శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, మన డాక్టర్ సీతారామయ్య గారు, అదేవిధంగా ముఖ్యులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మన మాధవ్ రెడ్డి గారు, రిటైర్డ్ DMHO గారు, ఆయన వాళ్ళ అబ్బాయి అమర్నాథ్ రెడ్డి గారు ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన ఇదివరకు సంఘమిత్రాల్లో పనిచేశారు. ఆ తర్వాత ఇంకో హాస్పిటల్లో కూడా పనిచేసి, ప్రకాష్ హాస్పిటల్లో పనిచేసి సొంతగా ఈరోజు హాస్పిటల్ పెట్టడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. వీళ్ళది నేటివ్ వచ్చి గిద్దలూరులో ఇప్పటికి కూడా వాళ్ళ ఫాదర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. 5 రూపాయలు ఓపీ కూడా లేకుండా ఫ్రీగా ఓపీ చూస్తా ఆ ఏజ్లో కూడా ఆయన ఈరోజు కూడా పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కష్టపడి వాళ్ళ అబ్బాయిని కానీ, అదేవిధంగా వాళ్ళ అమ్మాయిని చూసాము, వాళ్ళ అల్లుడు అందరిని కూడా చూసాము. వాళ్ళందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఈరోజు బాగున్నారు. కాబట్టి ఏదైనా కూడా సొంత హాస్పిటల్ ఉండాలి, సొంత హాస్పిటల్లోనే చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఒంగోలు ప్రజలకి ఆర్థోపెడిక్ మంచి హాస్పిటల్ కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయని, అన్ని సౌకర్యాలతో ఇక్కడ హాస్పిటల్ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఫిజియోథెరపీని కూడా చూసాం. ఎక్కడా లేని హాస్పిటల్లో ఇక్కడ పెద్ద రూము, అదేవిధంగా ఇదివరకు హైదరాబాద్లో 2 years ఎక్స్పీరియన్స్ చేసిన అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలాంటి అందరూ కూడా మంచి డాక్టర్స్ తోటి ఈరోజు హాస్పిటల్ పెట్టారు, అన్ని ఎక్విప్మెంట్స్ తోటి. తప్పకుండా సక్సెస్ అవుతుందని ఒంగోలు ప్రజలు కూడా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఒకటి, ఇప్పుడు హాస్పిటల్ని చూసిన వెంటనే మా జనార్దన్ రావు గారు అడగడం జరిగింది. దాదాపు 25,000 SFTలో 300 గదులలో ఈ యొక్క హాస్పిటల్ నిర్మించడం, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, ల్యాబ్ కానివ్వండి, లేకపోతే మరీ ముఖ్యంగా రోబో అనేటువంటిది కూడా ఇక్కడ పెట్టారు. సర్జరీస్ కోసం రోబో అత్యాధునికంగా దాన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ టైం మన యొక్క ఒంగోలులో రోబోను కూడా తీసుకొని రావడం జరిగింది. ఏది ఏమైనా కూడా వారు ఈ యొక్క హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా అత్యాధునిక వసతులతో కూడినటువంటి హాస్పిటల్ని మా ఒంగోలులో ఈ యొక్క అవకాశం ఇక్కడ ప్రాంత ప్రజలకు ఇచ్చినందుకు వారికి మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ, రాబో రోజులలో ఈ ప్రాంత ప్రజలకి పూర్తి స్థాయిలో సేవలు అందించి వారు కూడా ఏ లక్ష్యంతో అయితే ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాన్ని వారు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బైపాస్లో అమర్ హాస్పిటల్స్ మన దామచర్ల జనార్దన్ రావు గారి ఒంగోలు శాసనసభ్యులు వారి స్వహస్తాలతో ఓపెన్ చేసుకోవడం, దానికి మన గిద్దలూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి అశోక్ రెడ్డి గారు కూడా రావడం, ఈ ప్రారంభోత్సవంలో నన్ను ఒక అతిథిగా పిలిచినందుకు నాకు థ్యాంక్స్ చెప్పుకుంటూ అమర్ హాస్పిటల్స్ వాళ్ళకి, డాక్టర్ అమర్ సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేయాలని, హాస్పిటల్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఈ సందర్భంగా రోబోటిక్ సర్జరీస్ అనేది కూడా మనకి ఒంగోలులోకి తీసుకొచ్చి అత్యంత ఖరీదైంది, అత్యంత నైపుణ్యం కలిగినటువంటి ఒక వ్యవస్థని ఒంగోలులో ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒంగోలు ప్రజలకి, ఒంగోలు జిల్లా ప్రజలకి ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎప్పుడో మనము రోబోటిక్ సర్జరీ అని చెప్పుకున్న దశలో ఈరోజు మన గ్రామంలో, మన టౌన్లోనే రోబోటిక్ సర్జరీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గిద్దలూరు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయడం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను మా ద్వారా తెలియజేస్తున్నాను. మోడర్న్గా హాస్పిటల్ కట్టి మంచి వైద్య సేవలతో వైద్యం ఇవ్వాలనే సదుద్దేశంతో హాస్పిటల్ కట్టాము. వీలైనంత వరకు మోడర్న్ టెక్నాలజీ వాడాము. కట్టుబడిలో కానీ, లేదంటే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, మిషనరీలో కానీ రోబో టీకేఆర్ కూడా తీసుకొని వచ్చాము. ఫస్ట్ టైం ఒంగోలులో రోబో టీకేఆర్ సేవలు అందిస్తున్నాము. హోప్ఫుల్లీ మీ ఆశీస్సులు అందరితో సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను.